ప్రవచనం చెయ్యబోతున్నటువంటి విషయం మనందరికీ కూడా చాలా ఉపయుక్తకరమైనటువంటి విషయం. యథార్థమునకు వ్యాస భగవానుడు గృహస్థాశ్రమం అనేటటువంటిది ఎంత గొప్పదో, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు తరించడానికి ఎటువంటి మార్గాన్ని అవలంబించాలో, ఎటువంటి జీవనం గడపాలో, అందులో తేడా వస్తే ఏం జరుగుతుందో, భోగం అంటే ఏమిటో దాన్ని ఎలా అనుభవించాలో, అలా భోగం అనుభవిస్తే పొరపాటు లేకుండా ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానమును చూపించారు. అది దేవహూతి కర్దమ ప్రజాపతుల యొక్క జీవితం. సాధారణంగా ఒక అయోమయం ఉంటుంది ప్రపంచంలో. బ్రహ్మచర్యము గొప్పదా, గృహస్థాశ్రమము గొప్పదా, సన్యాసము గొప్పదా, వానప్రస్థము గొప్పదా, ఏ ఆశ్రమము గొప్పది అని. అయితే ఏమో కానీ కాదు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడి కోసం ఒక వ్యక్తి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భగవానుడు ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి. అది ఎన్నాళ్ళు తపస్సు చేశాడు? ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు, ఒక 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు అని మీరు అనుకోండి. 10,000 సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి. ప్రత్యక్షం అయిన తర్వాత నీకేం కావాలయ్యా అని అడిగాడు అనుకోండి. నాకు మంచి పెళ్ళం కావాలి స్వామి అని అడిగాడు అనుకోండి. నేను ఇలా మీకు పురాణం చెప్పాను అనుకోండి. మీరు ఏమంటారు? వెంటనే చాలామంది నవ్వారు. అప్పుడే మీరేమంటారు? అదేమిటండి, శ్రీమన్నారాయణుడు కనపడితే మంచి పెళ్ళం కావాలని కోరుకోవడం ఏమిటండి, దానికి 10,000 సంవత్సరాలు తపస్సు ఎందుకు? 10 పెళ్లి చూపులు చూస్తే సరిపోయాయి, ఎక్కడో ఒకటి దొరుకుతుంది కదా ఆ పెళ్ళం, దానికి శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేయడం ఎందుకండి అని మీరు అనుకుంటారు. కానీ గృహస్థాశ్రమ ప్రవేశం అనేటటువంటిది ఎక్కడ ప్రారంభం చెప్పండి? వివాహం దగ్గరే ప్రారంభం. కుమార్య కానీ దొరికిందనుకోండి, ఒక జీవితం పోతుంది. భార్య సరి అయినటువంటిది దొరకకపోతే, తనని అనువర్తించేటటువంటి భార్య జీవితంలో కానీ దొరకకపోతే, ఆ వ్యక్తి యొక్క జీవితం ఒక జన్మ నశించిపోతుంది, పాడైపోతుంది. అనుభవుడు చతుర్ముఖ బ్రహ్మగారు కొంతమంది ప్రజాపతులను సృష్టి చేశాడు. అటువంటి ప్రజాపతులలో కర్దమ ప్రజాపతి ఒకడు. ఆయన మహాయోగి పుంగవుడు. అటువంటి కర్దమ ప్రజాపతిని సృష్టి చేసిన తర్వాత బ్రహ్మగారు పిలిచి ఒక మాట చెప్పారు. నాయనా, నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యాలి, నువ్వు ఇంకా సృష్టి కార్యాన్ని నిర్వహించాలి. ఒక నీకు అనురూపయ్యి నీతో పాటు శీలము సరిపోయేటటువంటి ఒక భార్యని స్వీకరించి సంతానమును కను. ఇది నా కోరిక. ఇది బాహ్యమునందు కర్దమ ప్రజాపతి యొక్క జీవితం. మీరు ఒకసారి దీన్ని అన్వయం చేసుకోండి. ఈ మాట మన తల్లిదండ్రులు కూడా అంటారు. మన తల్లిదండ్రులు వివాహం చేసుకున్నది దేని కొరకు? గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తరువాత బిడ్డల్ని కనడం కొరకు. కర్దమ ప్రజాపతితో చతుర్ముఖ బ్రహ్మగారు ఈ మాట చెప్పారు. నువ్వు కూడా వివాహం చేసుకుని సంతానోత్పత్తిని చేయవలెను అని చెప్పారు. చెబితే ఆయన ఏం చేశాడంటే, ఆయన మహాయోగి పుంగవుడు, గొప్ప జ్ఞాని, గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ప్రజాపతి. తండ్రి మాట పాటించాలి అని అనుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? శ్రీమన్నారాయణుడి గురించి సరస్వతీ నదీ తీరంలో కూర్చొని 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు. 10,000 సంవత్సరములు తపస్సు చేస్తే స్వామి ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యారు. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఈ కథలో అసలు మొట్టమొదటి మలుపే ఆశ్చర్యంగా ఉంటుంది. భగవంతుడు కనపడగానే భక్తుడి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారతాయా? భక్తుడిని చూడగానే భగవంతుడి యొక్క కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారతాయా? మనం వెంటనే ఏం సమాధానం చెప్తాం? భగవద్ దర్శనం అయినప్పుడు భక్తుడి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారతాయని చెప్తాం. కానీ నీలాంటి ఒక అద్భుతమైన కోరికతో శరణాగతి చేసి ఇంత తపస్సు చేసిన నిన్ను చూస్తే నా కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతున్నాయని శ్రీమన్నారాయణుడి కన్నుల వెంట ఆనంద భాష్పములు కిందకి జారి భూమి మీద పడ్డాయి. అది ఎంత చిత్రమైన సంఘటన అంటే, అతనగారు అన్నారు, సరస్వతీ నదీ తీరంలో కూర్చుని కర్దమ ప్రజాపతి తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై అంతటి భక్తుణ్ణి చూసి సంతోషపడిపోతే ఆయన కన్నుల వెంట జారినటువంటి బాష్ప బిందువులు ఎక్కడ పడ్డాయో ఆ పడినటువంటి చోట ఒక సరోవరం ఏర్పడింది. దాన్ని సరస్వతీ నది చుట్టి ప్రవహించింది. ఈ సరోవరాన్ని బిందు సరోవరము అని పిలిచారు. ఎందుకంటే అంత ఆనందం? నిన్నటి రోజున ధ్రువుణ్ణి చూశాడే, ఎందరో భక్తుల్ని చూశాడే పరమాత్మ. కర్దమ ప్రజాపతిని చూస్తే ఎందుకు ఇంత సంతోషపడిపోయినట్టు? ఎందుకు కన్నుల వెంట ఇలా నీరు కారినట్టు? ఎందుకు అంత ఆనందపడిపోయినట్టు? దానికి హేతు ఏదో ఉండాలి కదా. ఆ హేతు మనకు ఎలా తెలుస్తుంది? కర్దమ ప్రజాపతి మాట్లాడితే తెలుస్తుంది. అందుకని కర్దమ ప్రజాపతి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, ఈశ్వర, నువ్వు కాలస్వరూపుడవై ఉంటావు. కాలము అనుల్లంఘనీయము, అది ఎవ్వరి చేత ఆపబడదు. అయ్యయ్యో పరిగెత్తకు అలా ఆగొక్కసారి ఎవ్వరి మాట వినదు. దానికి రాగద్వేషాలు లేవు, దానికి నాన్నవాళ్ళు లేరు, దానికి శత్రువులు లేరు. అది అలా ప్రవహించి వెళ్ళిపోతుంటుంది. ఆ వెళ్ళిపోతున్నటువంటి కాలములో జీవులు వస్తుంటారు, జీవులు వెళ్ళిపోతుంటారు. అయ్యో వీళ్ళు వచ్చారని ఆగదు. అయ్యో ఒక మహాత్ముడు వెళ్ళిపోతున్నాడు, నేను ముందుకెడితే ఈ నిమిషంలోనే ఆగదు. దానికి సంతోషం ఉండదు, దానికి దుఃఖం ఉండదు, అది నడిచి వెళ్ళిపోతుంటుంది. ఇలా వెళ్ళిపోతున్నటువంటి కాలమునందు అల్పమైనటువంటి భోగముల యందు తాదాత్మ్యత చెందకుండా నిన్ను చేరాలి. ఈ కాలం ఎవరి స్వరూపము? నీ స్వరూపమే. నీ స్వరూపమైనటువంటి కాలములో నిన్ను అనుష్ఠించి నిన్ను చేరుకోవాలి.
నిన్ను చేరుకోవడానికి అపారమైన భక్తి ఉండాలి, భక్తితో కూడి గృహస్థాశ్రమములో ఉండాలి, గృహస్థాశ్రమములో ఉండి భోగం అనుభవించాలి, ఆ భోగము వేదము అంగీకరించిన భోగమై ఉండాలి, ఆ భోగము అనుభవించి వైరాగ్యమును పొందాలి. ఎంత గొప్ప మాట చూడండి. భోగం అనుభవించకుండా వైరాగ్యం కాదు, అనుభవించి వైరాగ్యమును పొందాలి. ఈ మాట దగ్గరేనండి పెద్ద తేడా ఒకటి ఉంది. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన అన్నాడు, వేదము ఎటువంటిది అంటే ఒక పొగరుబోతు ఎద్దుకి ముక్కుతాడు వేసి నడిపితే ఎలా నడుపుతుందో అలా నడపగలిగినది వేదము అన్నాడు కర్దమ ప్రజాపతి. ఇప్పుడు గృహస్థాశ్రమాన్ని ఎలా వాడుకోవాలి నోటి మాటతో చెప్తే కుదరదు. ఒక మహాత్ముడి జీవితాన్ని మీకు తీసుకొచ్చి చూపిస్తున్నారు వ్యాసుల వారు, అది ఆయన ప్రయత్నం. ఇప్పుడు ఈ కోణంలో మీరు వినండి. అందుకే భాగవతంలో ఒక్కొక్క ఘట్టం వింటుంటే ఏదో ఒక ఫలితము మనస్సుకి అంది తీరుతుంది. ఏమా ఫలితము? ఇప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నవారికి ఆ స్థాయిలో అనుభవిస్తారు. చూడండి ఎంత గొప్పగా మాట్లాడతారో. కర్దమ ప్రజాపతిని చూసి శ్రీమన్నారాయణుడు కన్నుల వెంట నీరు కార్చుట ఏమి, ఆనంద భాష్పములు రాలుట ఏమి? ఆనందము దుఃఖము అని రెండు లేని వాడికి ఆనంద భాష్పాలు రావడం ఏమిటి అంటే, ఈయన కోరబోతున్న కోరిక ఏమిటో ఆయనకి తెలుసు. ఆయన భార్యను అడగబోతున్నాడు. భార్య కోసం తపస్సు చేసిన వాడు ఎవడున్నాడు ప్రపంచంలో 10,000 సంవత్సరాలు? అంటే గృహస్థాశ్రమంలో తరించడానికి ఏది మార్గమో లోకులకు చెప్పి గృహస్థాశ్రమము యొక్క వైశిష్ట్యమును ఆవిష్కరించగలిగిన ఒక మహాపురుషుడు ఇవాళ నా గురించి తపస్సు చేశాడు. వేదము చెప్పడం కాదు, ఇవాళ నిరూపిస్తున్న ఒక మహాత్ముడు నా ఎదుట నిలబడ్డాడు. ఒక భార్య యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగిన వాడు నిలబడుతున్నాడు. ఇది ఆయన ఆనందం. కన్నుల వెంట నీరు కారింది. శ్రీమన్నారాయణుడికి ఆనంద భాష్పాలు పడ్డాయి. అది బిందు సరోవరమైనది. ఎంత ఉత్కృష్టమైన స్థితి చూడండి మీరు అసలు అందులోనే. అందుకని ఇటువంటి స్థితి కలిగినటువంటి కర్దమ ప్రజాపతిని శ్రీమన్నారాయణుడు అడిగారు, నాయన నువ్వు ఏ కోరికతో ఇంత తపస్సు చేశావు అని అడిగారు. ఆయన అన్నాడు, నేను చతుర్ముఖ బ్రహ్మ చేత సృష్టించబడ్డాను. చతుర్ముఖ బ్రహ్మ నాకు ఒక కర్తవ్యోపదేశం చేశారు. నువ్వు ప్రజోత్పత్తిని చెయ్యి, నువ్వు సంతానమును కను అని చెప్పారు. నన్ను కన్న తండ్రి ఆయన మాట పాటించడం నా ప్రథమ కర్తవ్యం. అందుచేత ఇప్పుడు నేను ఆయన మాట పాటించాలి. మాట పాటించాలంటే ప్రజోత్పత్తిని చెయ్యాలంటే నాకు సౌశీల్య అయిన భార్య కావాలి అన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఎందుచేతంటే చిత్రంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస వివాహం చేసుకుని కూడా శారదాదేవిని ఎప్పుడూ తీసుకెళ్ళకపోతే శారదాదేవి దగ్గరికి వచ్చి కొంతమంది చెప్తుండేవారు, నీ భర్త పిచ్చివాడు అయిపోయాడు, తిరుగుతున్నాడని. పాపం ఆవిడికి భర్త గారిని చూసుకోవాలని కోరిక పుట్టింది. ఒకసారి కలకత్తా పెడతానంటే తండ్రి గారు అర్థం చేసుకుని తీసుకెళ్లారు. తీసుకెళ్తే సరే మధ్యలో అనేక ఘట్టాలు జరిగాయి అనుకోండి. రామకృష్ణ పరమహంస దగ్గరికి చేరుకున్న తర్వాత మొట్టమొదటి రాత్రి రామకృష్ణ పరమహంస శారదాదేవిని పిలిచి అన్నారు, చూడు నేను నిన్ను వివాహం చేసుకున్నాను, పరమ యథార్థం, నువ్వు నాకు భార్యవి, నేను నీకు భర్తని. భార్యాభర్తల సంబంధము చేత కేవల భోగములను అనుభవించి డుల్లయైన సంసారమునందు ప్రవేశించి నీవు పతనమై నేను పతనమై ఉండిపోదామంటే నాకు అభ్యంతరము లేదు, తాళి కట్టాను కాబట్టి. లేదు, నీవు నాకు భార్యవై నేను నీకు భర్తనై సంసారమనగా కేవలము బిడ్డలని కనడము కాదు, కామోపభోగము కాదు, ఈశ్వర పాదములు పట్టి తరించడంలో నువ్వు నాకు నేను నీకు ఆలంబనంగా నిలబడదామంటే మాట ఇయ్యగలవా అని అడిగారు. శారదామాత అంది, ఇలాంటి సంసారాలు ఎన్ని జన్మలు చేశానో తరించిపోవడానికే మన ఇద్దరం దంపతులుగా మిగిలిపోదాం. అంతే, ఇద్దరు తరించిపోయారు. ఇప్పుడు భార్య సౌశీల్య కాలేదనుకోండి. అందుకే కోడల్ని తేవడానికి భార్యని తేవడానికి కొడుక్కి అధికారం ఎవరిది అంటే ఆ అధికారం ఎవరిదో తెలుసా అండి? కేవలము తండ్రిదే. ఎందుచేత తన తేజస్సు బయట నడుస్తోంది కొడుకుగా. ఆయనకి ఎటువంటి భార్య అయితే ఆయన తరించగలడో తండ్రి గుర్తుపట్టగలడో. అందుకని తండ్రి వెతికి తీసుకురావాలి కోడల్ని. కాబట్టి ఇప్పుడు ఎవరు ఆయనకి తండ్రి? శ్రీమన్నారాయణుడే తండ్రి. బ్రహ్మకి శ్రీమన్నారాయణుడికి అభేదం మీరు వింటున్నారు కదా రోజు. అందుకని ఇప్పుడు తండ్రి నిర్ణయించాలి. ఇది ఎంత లౌకికమైనటువంటి ధర్మాన్ని ఆవిష్కరిస్తున్నాడో చూడండి. తను వెతుక్కోలేక చేతకానివాడై కాదు, తను తరించడానికి గృహస్థాశ్రమంలో తన తండ్రి చెప్పాలి తనకి అనుకూలవతి అయిన ఇల్లాలెవరో. ఇటువంటి వాడిని చూసి ఆనంద భాష్పాలు కాల్చాడు. నాన్నగారు మీరు చెప్పిన పుస్తకాలు చదువుకున్నాను, మీరు చెప్పిన కోర్సు చదివాను, మీరు చెప్పిన ఉద్యోగం చేశాను, నా మనస్సు నాది, మీరు చెప్పిన పిల్లలు నేను ఎందుకు చేసుకుంటానన్నవాడు కొడుకు కాడు. అలా కొడుకు యొక్క సౌశీల్యాన్ని చూడగలిగిన వాడై ఉండాలి తండ్రి. ఈ అమ్మాయి అయితే నీకు కట్నం ఎక్కువ తీసుకొస్తుందిరా అన్నవాడు కాడు తండ్రి. ఇటువంటి పిల్లని చేసుకుంటే మన వంశం తరిస్తుందిరా అని చెప్పినవాడు తండ్రి. అందుచేత మహానుభావుడు రామాయణంలో అంటారు, రామచంద్రమూర్తికి సీతమ్మ చాలా ఇష్టము. ఎందుచేత మొదటి కారణం ఏది? దశరథ మహారాజు గారు తనకి భార్యగా నిర్ణయించారు. మా నాన్నగారికి తెలుసు నేను ఎవరికి భార్యగా ఉండాలో, ఎవరు నాకు భార్యగా ఉండాలో. సీతమ్మని నిర్ణయించారు. అందుకని గౌరవము, తండ్రి యొక్క తీర్పు మీద గౌరవం. అలా ఇప్పుడు ఆయన ఎవరిని అడగాలి? తండ్రిని. నేను గృహస్థాశ్రమంలోకి వెళ్ళమని చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు, కానీ పిల్లని చెప్పలేరు. ఏ పిల్ల నాకు సౌశీల్యవతియో, ఏ పిల్లని నేను చేసుకుంటే తరించగలనో, కేవలము ధర్మేచార్థేచా కామేచానాతిచరామి అని బూట్లు వేసుకుని టై కట్టుకుని కోట్ వేసుకుని పెళ్లి అవ్వకముందే రిసెప్షన్లో పక్క కుర్చీల్లో కూర్చుని వచ్చిన పెద్దలకి బూట్లు ఇప్పకుండా నమస్కారాలు పెట్టిన పెళ్లిళ్ళు కావు. ఇలా ఆలోచించిన పెళ్లిళ్ళు. అందుకని ఆయన అన్నాడు, ఎవరిని నేను వివాహం చేసుకోవాలో నిన్ను అడుగుతున్నానయ్యా తండ్రి. నువ్వు నవ్వకు. ఏమిటయ్యా కల్పవృక్షం లాంటి నేను ప్రత్యక్షం అయితే మోక్షం అడగకుండా వేరొకటి అడగకుండా భార్య కావాలని అడుగుతావేమిటంటావేమో తండ్రి. కాలమునందు భోగమే మనిషిని పాడు చేస్తుంది.
ఆ భోగము పాడు చెయ్యకుండా నాతో కలిసి నడవగలిగినటువంటి సౌశీల్యవతి నాకు కావాలి. సంసార సంబంధమైనటువంటి భోగమును అనుభవించాలి, కానీ ఇద్దరం తరించగలగాలి. అది కదా ధర్మపత్ని అంటే. ఇద్దరము తరించడానికి అనుకూలమైన మనః పరిణతి కలిగినటువంటి సౌశీల్యవతి అయినటువంటి ఒక ఇల్లాలిని నాకు నువ్వు కుదుర్చు అని అబ్బో అద్భుతమైన స్తోత్రం చేశాడు. చేస్తే ఆయన అన్నారు, నేను కూడా నువ్వు ఈ కోరిక అడుగుతావని తెలుసు. ఆయనకి తెలియదండి, సమస్త చరాచర ప్రపంచమునందు నిండి నిబిడీకృతమైన వాడికి విష్ణువు అని పేరు. మొన్న స్వామి చెప్పారు కదా, వ్యాపకత్వము కలిగి ఇందులో అందులో అని మీరు చెప్పడానికి వీలు లేకుండా అంతటా నిండిపోయిన వాడెవరో, లోపల బయట నిండిపోయిన వాడిని నారాయణుడని పిలుస్తారు. అంతటా నిండిపోయిన వాడిని ఒక రూపంతో కనపడమని అడిగితే అది తపస్సు. అలాంటి వాళ్ళని అనుగ్రహించడానికి ఆయన ఒక రూపంతో కనపడతాడు. ఒక రూపంతో కనపడ్డాడు, కనబడితే స్తోత్రం చేశాడు. నల్ల కలువలా ఉన్నటువంటి నీ స్వరూపానికి నమస్కారం, నీ చేతిలో ఉన్నటువంటి శంఖచక్ర గదా పద్మములకు నమస్కారం, నీ పాద పద్మములకు నమస్కారం. తండ్రి, నువ్వు వేదము చేత స్తుతింపబడిన వాడివి, మాంసనేత్రము చేత చూడబడని వాడివి, అంతటా నిండి నిబిడీకృతమైన వాడివి, ఈ లోకములను హేళగా సృష్టించిన వాడివి, వీటిని నిలిపిన వాడివి, తుదకు నీలోనికి తీసుకునేటటువంటి వాడివి. అటువంటి వాడివి నాయందు అనుగ్రహించి నేను చూడడానికి వీలుగా ఒక రూపముతో దర్శనమిచ్చావు, నేను కృతజ్ఞుడను అని నమస్కరించాడంతే భావన స్తోత్రం అంటే. అదే ఉంటుందంటే దాని తీర్పు. నమస్కరిస్తే ఆయన అన్నాడు, నాకు చాలా సంతోషం కలిగిందో కర్దమ ప్రజాపతి, నీ స్తోత్రానికి నీ మాటకి నీకు కావలసిన భార్యని నిర్ణయించాను. ఎల్లుండి ఇక్కడికి స్వయంభవ మనువు వస్తున్నాడు. స్వయంభవ మనువుకి 3 కుమార్తెలు ఉన్నారు. అకూతి, దేవహూతి, ప్రసూతి. ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. అందులో దేవహూతి అనబడేటటువంటి పిల్ల నీకు తగినటువంటి కన్య. ఆ దేవహూతిని రథం మీద కూర్చోపెట్టుకుని వస్తున్నాడు స్వయంభవ మనువు. నిన్ను అడుగుతాడు, పిల్లనిస్తాను స్వీకరించమని. ఆ పిల్లని స్వీకరించు, మీరిద్దరూ గృహస్థాశ్రమంలో తరిస్తారు అని ఆశీర్వదించి స్వామి తనతో వచ్చినటువంటి గరుడ వాహనం మీద కూర్చుని గరుడ వాహనము యొక్క రెక్కల సవ్వడి వినపడుతుండగా వెళ్ళిపోయట. మీకు ఎంత గమ్మత్తుగా చెప్తారంటే వ్యాసుల వారు, గరుడ వాహనం వెళ్ళిపోతుంది, రెక్కలు అల్లారుస్తూ ఇలాగా వెళ్ళిపోతుంటే గరుడు రెక్కలు కదుపుతున్నప్పుడు వచ్చిన శబ్దం ఏమిటో తెలుసా అండి? ఒక రెక్కలోంచి ఋగ్వేదము, ఒక రెక్కలోంచి సామవేదము కర్దమ ప్రజాపతి విన్నట్ట. అంటే ఇప్పుడు గరుడ వాహనం అంటే ఒక పక్షి కాదు, వేదమే. వేదము చేత ప్రతిపాదింపబడిన బ్రహ్మమే శ్రీమన్నారాయణుడు. కాబట్టి అది పైకి స్థూలంగా దర్శనమిచ్చినప్పుడు గరుడ వాహనం మీద ఉంటాడు. ఆ గరుడ వాహనం వెళ్ళిపోతున్నప్పుడు రెక్కలు అల్లారిస్తే వచ్చే ధ్వని ఏమిటి? వేదధ్వని వచ్చింది. ఆ రుక్ సామవేద మంత్రములను కర్దమ ప్రజాపతి విని పొంగిపోయాట. ఇటువంటి స్థితి ఎంతమందికి దక్కుతుంది చూడండి. ఇటువంటి స్థితిలో ఉన్న కర్దమ ప్రజాపతి నిర్మించుకున్నటువంటి ఆ ఆశ్రమ వాటిక ఎంత అందంగా ఉంటుందో చెప్తారు. మల్లెలు, జాజులు, వెలగలు, పెద్ద పెద్ద మారేడు చెట్లు, పెద్ద పెద్ద మామిడి చెట్లు, పెద్ద పెద్ద వేప చెట్లు, ఇటువంటి వాటితో కూడినదై మనం అరుణాచలం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఆ విరూపాక్ష గుహ దాటిపోయి స్కందాశ్రమం దగ్గరికి వెడితే అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని చూస్తే నాకు అనిపిస్తుంటుంది, ఇక్కడ రమణులు వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇచ్చినప్పుడు కొంతమంది చుట్టూ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఎవరు బహుశా లేరు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు బోర్డు మాత్రమే చూస్తున్నారు, దిస్ ఈస్ ది ప్లేస్ వేర్ రమణ మహర్షి హ్యాస్ గ్రాంటెడ్ మోక్ష టు హిస్ బిలవ్డ్ మదర్ అని. సో ఆ గదిని మాత్రమే కొంతమంది చూస్తున్నారు. కానీ రమణ మహర్షి వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇస్తున్నప్పుడు చూసిన దానివి నువ్వే, అప్పుడు చిన్న చెట్టుగా ఉన్నావు. ఆ తర్వాత ఇక్కడ స్కంధాశ్రమాన్ని ఇలా అందరూ చూడడానికి వీలుగా కడుతున్నప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు మేము వచ్చి చూస్తున్నప్పుడు నువ్వు ఉన్నావు. ఇంతమంది యొక్క అనుభూతులను చూడడానికి సాక్షిగా ఉన్నదానివి నువ్వు ఒక్కదానివి, నీవే నిజమైన పరబ్రహ్మానివి అని నేను ఆ పెద్ద చెట్టుకి నమస్కారం చేస్తుంటాను అప్పుడప్పుడు స్కందాశ్రమంలో. అలాగా ఇన్ని రకాల చెట్లతో ఉంటే నిజంగా అది ఎంత పైకి వర్ణించడం కాదండి. మనం అంటే ఇవాళ చెట్టు అనేటటువంటి దాని అందం ఏమిటో మనకి ఏం తెలుసు అసలు? శబరిమల వెళితే చూడాలి చెట్ల అందం అంటే ఏమిటో. ఇంతంత మానుతో 2 చేతులతో ఇలా కౌగలించుకుందామంటే 2 చేతులు ఇంతకన్నా పట్టవు, అంత పెద్ద పెద్ద మానుతో ఉండి ఇక్కడ మనం నిలబడితే ఈ చెట్టు కొమ్మలు అక్కడ వరకు వ్యాప్తి చెంది సూర్యుడు ఎటు తిరిగినా సరే కిరణములు మాత్రం వచ్చి దాని మొదట్లో పడవు. అంత పెద్ద నీడతో కూడుకుని ఎన్నో కొన్ని వేల పక్షులకు ఆలవాలమైనటువంటి ఒక చెట్టు వంక మీరు చూశారనుకోండి, నిజంగా అదో పెద్ద జనతా అపార్ట్మెంట్లా ఉంటుంది. అయ్య బాబయ్య అంత బాగుందిరా ఈ చెట్టు అనిపిస్తుంది. అలాంటి చెట్లు, ఆ చెట్ల కల్లుకున్నటువంటి తీగలు, అందులో సరోవరాలు, అంత అందమైనటువంటి ఆశ్రమంలో కర్దమ ప్రజాపతి అక్కడ కూర్చుని ఉన్నారు. కూర్చునుంటే శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి రోజు రానే వచ్చింది. స్వయంభవమనువు చేతిలో ధనస్సు పట్టుకుని రథం మీద తన భార్య అయిన శతరూపతోటి తన కుమార్తె అయినటువంటి దేవహూతితోటి వచ్చారు. వచ్చి కర్దమ ప్రజాపతి యొక్క దర్శనం చేశారు. చేసి ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. కర్దమ ప్రజాపతి వయస్సులో చిన్నవాడు, స్వయంభవమనువు పెద్దవాడు. కానీ జ్ఞానము చేత కర్దమ ప్రజాపతి పెద్దవాడు, స్వయంభవమనువు చిన్నవాడు. అందుచేత కర్దమ ప్రజాపతి పాదములకు స్వయంభవమనువు నమస్కరించాడు. నమస్కరించి, అయ్యా
చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట వేదాన్ని తన నోటితో పలికి ఆ వేదాన్ని రక్షించడం కోసం వేదాన్ని వ్యాప్తి చేయడం కోసం తన ముఖమండలంలోంచి బ్రాహ్మణుల్ని సృష్టించాడు. అటువంటి ప్రజాపతులలో నువ్వు ఒకడివి. అటువంటి నీ పాదపద్మములకు వంగి స్వయంభూమనువు నమస్కరిస్తున్నాడు అని నమస్కరిస్తే కర్దమ ప్రజాపతి సంతోషించి అన్నారు, మహారాజా నీ ధనస్సు చూస్తేనే భయం వేస్తుంది. అటువంటి రాజు నాకు చారులైనటువంటి వాళ్ళు రాజ్యంలో జరుగుతున్న విశేషాలు చెప్తారులే అని ఎక్కడో రాజధాని ఎందుకు కూర్చుని ఉండకూడదు, భూమండలమంతా పరిగెటిస్తుండాలి. ధర్మాన్ని 4 చెరగులా స్థాపించడం కోసం ధనస్సు చేతపట్టి నువ్వు తిరుగుతున్నావు, చాలా సంతోషం కలిగింది. కానీ ఇక్కడ ధర్మాన్ని స్థాపించడానికి ఏముంటుంది? తపస్సు చేసుకునే ఆశ్రమంలో నువ్వింత ప్రయత్నపూర్వకంగా భార్యతో కుమార్తెతో కలిసిన ఆశ్రమానికి వచ్చావంటే నువ్వు చెప్పవలసినది ఏదో ఉందని నేను అనుకుంటున్నాను. అది నువ్వు నిర్భయంగా ప్రకటముగా చెప్పవచ్చు, నీకేమీ బెంగలేదు అంటే లైన్ క్లియర్ చేశారని. ఎందుకని ఒక ప్రజాపతి ఒక యోగి పురుషుడిని పట్టుకుని మా అమ్మాయిని ఇస్తాను పెళ్లి చేసుకుంటారా అని అడిగితే అసహ్యంగా ఉంటుంది. అందుకని నువ్వు మనస్సులో ఏ కోరికతో వచ్చావో అది చెప్పవచ్చు, నీకు భయం లేదు అన్నారు. అంటే ఆయన అన్నాడు, మహానుభావుడు కర్దమ ప్రజాపతి చూడండి ఎంత అందంగా అంటారో ఆ స్వయంభూమనుని. ఆయన అన్నాడు, మా గొప్పతనం ఏమీ లేదండి ఇందులో, నేను మహారాజుల నిజమే, ధనస్సు చేత పట్టుకుని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. కానీ ఇవాళ స్వయంభూమనువు అనేటటువంటి పేరుతో ఈ భూమండలానికి అంతటికీ నేను అధినాథుడనై పరిపాలించగలుగుతున్నానంటే పరిపాలించగలిగిన శక్తి నాలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి. మేము పరబ్రహ్మము యొక్క భుజములలోంచి బయటికి వచ్చాము. భుజములు శక్తి కేంద్రములు, ఇవి కార్యం చేస్తాయి, కర్మ చేసేటటువంటివి. కాబట్టి లోకరక్షణ చేతులతో చెయ్యాలి. అందుకని ఈశ్వరుడు యొక్క బాహువులలోంచి వచ్చిన వాళ్ళం. అందుకని ఇది నా గొప్పతనం కాదు, నేను పరిపాలించి రక్షించగలుగుతున్నానంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం. అందుకే మమ్మల్ని భుజములలోంచి సృష్టించాడు. వాళ్ళు చూడండి, వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏవి మాట్లాడినా అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈశ్వరుణ్ణి అనుసంధానం చేస్తూనే వస్తాయి. ఇప్పుడు స్వయంభూమనువు తన కూతురునిచ్చి వివాహం చేస్తానని చెప్పాలి. ఆయన ఎంత అందంగా మాట్లాడాడంటే, నాకు 3 కుమార్తెలు, అందులో ఇప్పుడు నాతో వచ్చినటువంటి పిల్లని దేవహూతి అని పిలుస్తారు. ఈ దేవహూతి నీకు తగినటువంటి సౌశీల్యము కలిగినటువంటిది. ఎందుచేత కలిగినది? నారదుడు మా అంతఃపురానికి వచ్చినప్పుడు కర్దమ ప్రజాపతి యొక్క గుణ విశేషములను వర్ణించి చెప్పేవాడు. నీ గుణములను విన్న తరువాత నిన్ను భార్యగా చేపట్టాలనేటటువంటి కోరిక నా కుమార్తె యందు కలిగినది. అందుచేత నా కుమార్తెను స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని అడిగాడు. తప్ప తన కుమార్తె గురించి గొప్పగా చెప్పుకోలేదు. దేవహూతి లాంటి సౌందర్యవతి సాధారణం ప్రపంచంలో. అటువంటి అందగత్య మా అమ్మాయి చేసుకో అని బాహ్య సౌందర్యం గురించి చెప్పలేదు అసలు. నారదుడి వలన నీ గుణములను వినిది. నీవేమిటో ఆవిడికి తెలుసు, నీకు భార్యగా ఉంటే ఎలా ప్రవర్తించాలో తెలుసు. నీ గుణములను విని నీ గుణములకు ఆవిడ ఉప్పొంగింది, అందుకని నీకు భార్య కావాలనుకుంటోంది, అందుకని నువ్వు ఆవిడ్ని భార్యగా స్వీకరించమని చెప్పాడు. ఇప్పుడు అనుకూలత కలుగుతుంది. దేనివల్ల అనుకూలత కలిగేది? పైకి ఆయన 6 అడుగులు పొడిగండి, మీ అమ్మాయి పొడిగెంత 4, 8 అబ్బే మా వాడికి వీడికి సరిపోదండి. ఏమిటి చేసుకుంటావు? పొడుగు కూర వండుకు తింటావా? పొడుగు పొట్టి నలుపు తెలుపు అన్ని అవయవాలు బాగున్నాయా బాగులేవా, తెల్లగా ఉందా నల్లగా ఉందా, ఇవన్నీ కూడా కాలగర్భంలో ఒకనాడు కలిసిపోయేటటువంటి విశేషాలు. ఇవాళ తెల్లగా ఉన్నటువంటి పిల్ల ఏదో ఒక అనారోగ్యం వస్తే నల్లగా అయిపోవచ్చు. నల్లగా ఉన్న పిల్ల పార్వతీదేవి అంతటి పేరు తెచ్చుకోవచ్చు. రంగులో ఏముంది, శీలంలో ఉంది ఉండేదంతాను. అందుచేత ఎంత అందంగా మాట్లాడారో చూడండి. ఫోటోలు చూసుకోవడం, పొడుగు పొట్టి చూసుకోవడం, హైట్ మిల్లీమీటర్లతోటి సెంటీమీటర్లతోటి చూసుకోవడం ఇవి లేదు. గృహస్థాశ్రమంలో ప్రవేశించేవాడు ఏది చూసి చేసుకున్నాడు అంటే నీ గుణముల యందు అనురక్త అయినది. అంటే కర్దమ ప్రజాపతి ఎంత గొప్ప మాట మాట్లాడారో చూడండి. ఆవిడ తండ్రి గారు చెప్పలేదు ఆయన గురించి, కర్దమ ప్రజాపతి చెప్తున్నాడు. ఆయన అన్నాడు, నీ కూతురు యొక్క సౌందర్యం ఏమిటో నాకు తెలుసయ్యా. ఒకనాటి రాత్రి పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తుండగా నీ కుమార్తె కాళ్ళకి అందెలు పెట్టుకుని అంతఃపురం దగ్గర ఉన్నటువంటి సరోవరంలో, అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యానవనంలో తన చెలికెత్తెలతో కలిసి ఆడుకుంటోంది. ఆడుకుంటూ ఆ పిల్ల అక్కడ నిలబడి తన కాలితో భూమిని ఇలా రాస్తుంటే ఆ పైనుంచి గంధర్వుడు ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్నటువంటి గంధర్వుడు విశ్వావసుడు ఆ విమానంలోంచి పిల్లని చూశాడు. చూసి ఎంత బాగుందో అనుకోలేదో, ఈ పిల్ల అందం చూసి పైన విమానం నుంచి స్పృహ తప్పి భూమి మీద పడిపోయాడు. అంత అందగత్తయ్యా నీ కూతురు, నువ్వు ఈ సంఘటన చెప్పలేదు, దాచావు. ఎందుకు దాచావు? బాహ్య సౌందర్యాన్ని చెప్పకూడదు కనుక దాచావు. కానీ నేను చెప్తున్నాను, అంతటి సౌందర్య రాశి. ఈ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? లక్ష్మీదేవి అనుగ్రహం చేత వచ్చింది. ఎందుకని ఈ మాట ఎందుకనాలండి అంటే, కన్యాదానం చేసేటప్పుడు ఆడపిల్లని లక్ష్మిగా చూస్తారు. లక్ష్మిగా చూసి తామర పువ్వులో తీసుకొస్తున్నామని బుట్టలో కూర్చోబెట్టి తీసుకొస్తారు మేనమావలు. మేము ఎప్పుడూ మా మేనకోడలు నా దృష్టితో చూడలేదు, లక్ష్మిగా చూశామని తీసుకొస్తారు. అందుకని బట్టలు పెట్టి పంపిస్తారు ఆ మేనమావలకి. ఆ మేనమావలు తీసుకొచ్చి కూర్చోబెడితే కన్యాదాత వరుడి యందు నారాయణుణ్ణి చూసి తాను తరించిపోతాడు. తరించిపోయి పళ్ళెంలో వరుడి యొక్క కాళ్ళు పెట్టి తన భార్య నీళ్లు పోస్తుంటే తాను కాళ్ళు కడిగినటువంటి రోజున తన జన్మ సాఫల్యం. నారాయణుడి యొక్క కాళ్ళు కడిగి తజ్జలములను తన శిరస్సు మీద ప్రోక్షణం చేసుకునేటటువంటి మహాభాగ్యము ఎవరి వల్ల కలుగుతుంది? ఆడపిల్ల వల్ల కలుగుతుంది, తండ్రికి. అందుచేత నీ కుమార్తె అంతటి సౌందర్య రాశి. నేను ఒక్క మాట చెప్పనా మహానుభావ స్వయంభూమనువు, ఎవరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలిగిందో వారు మాత్రమే నీ కుమార్తెని చేపట్టగలరు.
నేను చేపట్టి నా గుణములను విని నీ కుమార్తె నాకు భార్య కావడం కాదు, నాయందు లక్ష్మీదేవి ప్రసన్నురాలైనది, అందుకే నాకు ఇటువంటి భార్యనిచ్చినది. ఈ మాట ఎవరు అనగలరో తెలుసా అండి? శంకరాచార్యులు వారు అంటారు, భార్యాభర్తలు ఎలా ఉండాలంటే, అబ్బా ఆయన తపస్సుకి ఫలితం ఈవిడ పుణ్యాలు నోముల పంట ఆయనే, ఇద్దరు ఒకరినొకరు ఎలా ఉద్ధరించుకుంటున్నారండి నిజంగా అనిపించుకోగలగాలి దాంపత్యం అంటే. తప్ప దాంపత్యం అంటే ఆవిడ పొడుగ్గా ఉంది, పొట్టిగా ఉన్నాడు, అవన్నీ కాదు దాంపత్యం. ఒకరినొకరు ఎలా తరింప చేసుకుంటున్నారు సంసారంలో, అన్ని గుణములు కలిగినదయా. నీ కుమార్తె నాకు భార్య కావడానికి తగినదని నిర్ణయించిన వాడు ఎవరో తెలుసా? నువ్వు కాదు, నేను కాదు, తండ్రి శ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటి రోజునే చెప్పాడు. అందుకని నేను నీ కుమార్తెని భార్యగా స్వీకరిస్తాను. ఇది ప్రపంచమునందు మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహము అన్నాడు. ప్రపంచంలో మొట్టమొదట జరిగిన పెద్దలు నిర్ణయించిన వివాహం ఏదో తెలుసా అండి? దేవహూతి కర్దమ ప్రజాపతి. ఎందుచేత ఎవరు నిర్ణయించారు? పెద్దలు నిర్ణయించినారుగానా అంటే అన్ని ఉంటుంది, ఈయనే ఆ దొడ్లో ఈ దొడ్లో తిరిగి తీసుకొచ్చాడు ఆ పిల్లని. పెద్దలు నిర్ణయించినారుగానా అంటే ఇలా నిర్ణయించాలి, శ్రీమన్నారాయణుడు నిర్ణయించాడు, నిర్ణయిస్తే వివాహం జరుగుతోంది, ఒడంబడి జరుగుతోంది. అందుచేత అటువంటి పెద్దలు నిర్ణయించిన వివాహము ఆదిరాజు కుమార్తెని నేను చేసుకుంటున్నాను అన్నాడు. ఇదో గమ్మత్తైన మాట. ఆదిరాజు కుమార్తె ఏంటండి అంటే, ఆదిరాజు అని పేరు ఎవరికంటే స్వయంభూ మనువుకి పేరు. ఎందుకనంటే సమస్త భూమండలాన్ని వరాహమూర్తి పైకెత్తి ఇచ్చిన తర్వాత మొదటి రాజు స్వయంభూ మనువు, అందుకని ఆయన ఆదిరాజు అని పిలుస్తారు. స్వయంభూ మనువుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అంటే, అసలు ముందు రాసభోగములను అనుభవించిన వాడు ఆయనే. అన్ని భోగములను అనుభవిస్తున్నా ఆయన ఎప్పుడు ఒకటి అనుకునేవట, ఈ భోగములు గొప్పవా, ఈశ్వర చరణాల వింద సేవనము గొప్పదా, ఈ తుచ్చమైనటువంటి లాలస గొప్పదా, భగవత్కథా శ్రవణము గొప్పదా, ఈ భోగస్థానములతోటి సంగము గొప్పదా, భాగవతులతోటి కలయిక గొప్పదా అని నిరంతర ప్రశ్న వేసుకుని అవే గొప్పవి, ఇవి అల్పములు నీచములు అని నిర్ణయించుకునేవట. అందుకే ఆయన్ని ఆదిరాజు అని పిలిచారు. ఇది పెద్దలు నిర్ణయించిన మొట్టమొదటి వివాహం. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆ మాట అనాలండి అంటే, ఈ వివాహం మనందరికీ మార్గదర్శకం. ఇప్పుడు ఇది పండుతుందా పోతుందా? నువ్వెవడివి కాలేజీలోనూ ఇంకో క్లబ్లోనూ పెద్దలు నిర్ణయించిన పెళ్లిళ్ళు మంచివా, ప్రేమ పెళ్లిళ్ళు మంచివా అని డిబేటింగ్ కాంపిటీషన్ పెట్టడానికి వ్యాసుడు ఇప్పుడో చెప్పాడు. ఏది మంచిదో ఆయన నిర్ణయించి చెప్పేశాడు. ఇంకా నీ డిబేటింగ్ ఎందుకు? నీ అల్పజ్ఞానంతో నీకేమైనా చేతనైతే భాగవతం చదువుకోసారి వెళ్ళి చతుర్థస్కంధం, నీకు చేత కాకపోతే నోరు ముసు కూర్చో, పిచ్చ డిబేటింగ్ కాంపిటీషన్ పెట్టకు, పిల్లల్ని పాడు చేసేయకు. కాబట్టి ఇది మొదటి వివాహము. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇంక ఇక్కడి నుంచి గమనించడం మొదలెట్టాలి. ఓహో, ఇది ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా? సక్సెస్ అవ్వడం అంటే ఏమిటి? ఓ ముగ్గురు పిల్లలు పుట్టారు, కొడుకులు పుట్టారు, కూతుళ్ళు పుట్టారు, ఇంటికి ఏసీ ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి, కాబట్టి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది సక్సెస్ అని మిమ్మల్ని తీర్మానం చేయమని కాదు. నేను ముందే చెప్పాను, గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారు? ఇద్దరు ఒకరిని ఒకరు తరింప చేసుకోవడానికి ప్రవేశించారు. అలా తరింప చేసుకోగలిగారా? ఇది మీరు నిర్ణయం చేయాలి. ఇందులో శ్రీమన్నారాయణుడు మీరు తరించగలరు అనడానికే నీకు తగిన అనుకూలమైన భార్య పెద్దల చేత నిర్ణయింపబడుతోంది. కాబట్టి మీ వివాహము ఖచ్చితంగా తరింపచేస్తుంది. ఎలా? ఆయన ఒక వరం ఇచ్చాడు. ఏమిటి ఆ వరము? నేనే నీ కడుపున కొడుకుగా పుడతాను అని చెప్పాడు. ఇది న్యాయం అండి, ఇది యథార్థం. ఎందుచేత తండ్రి మళ్ళీ తానే కొడుకుగా వస్తున్నాడు, మళ్ళీ ఆ కొడుకు ఏం చేస్తున్నాడు? మళ్ళీ తానే కొడుకుగా వస్తున్నాడు. ఏమవుతుంది? ఆ తేజస్సు నడుస్తోంది, అలాగా వంశపారంపర్యంగా నడుస్తోంది. అందుకని ఎవరు రావాలి? ఎవరు మొట్టమొదటి వాడో వాడు రావాలి. ఇప్పుడు మళ్ళీ అందుకు తాతగారి పోలుకో తండ్రి గారి పోలుకో రావాలి. అందుకని ఆ నారాయణుడుకు కర్దముడికి అభేదం, ఇద్దరు ఒకటే, తండ్రి కొడుకు ఒకటైపోయినప్పుడు అందుకు మళ్ళీ నారాయణుడే పుట్టాలి కడుపున. అందుకుని నేనే నీ భార్య కడుపున 10 నెలలు పడుకుని బయటికి వస్తానయ్యా. ఎంత విజయం చూడండి ఇది నిజంగా కర్దమ ప్రజాపతికి. ఇది గృహస్థాశ్రమం యొక్క విజయము అని చెప్తే సంతోషపడిపోయారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? స్వయంభువమనువు పిల్లనివ్వలేదు కర్దమ ప్రజాపతి. ఈయన కర్దమ ప్రజాపతిని మాటలు చెప్తే స్వయంభువమనువు ప్రపోజ్ చేస్తే ఆయన ఒప్పుకుంటే తన కూతురి వంక చూశాడు. కూతురు చాలా చిరునవ్వు నవ్వుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇవ్వలేదు పిల్లని. శతరూప చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకెళ్ళాడు. నీకు అంగీకారమేనా అని అడిగాడు. భార్యాభర్తలంటే ఇది. ఎంత చిన్న విషయం అవనివ్వండి, అది ఆ చిన్న విషయం కూడా భార్యకి చెప్పకుండా ఉండలేక, అయ్యో దానికి చెప్పకుండా ఉండడమా అని తనకి కలిగిన చిన్న సుఖం, చిన్న దుఃఖం, చిన్న కష్టం, చిన్న సంతోషం కూడా భార్యతో చెప్పుకోవడంలో ఆనందం పొందేటట్టుగా అనువర్తించి నడిచినటువంటి భార్య, భర్తని గెలుచుకున్న భార్య స్వాధీన వల్లభ. అందుకే శంకరుడు పార్వతీదేవికి చెప్పకుండా ఎవరికి చెప్పడేది. అలా గెలుచుకుంది ఆవిడ. అలా గెలుచుకోగలిగితే స్వాధీన వల్లభ ఆవిడ భార్య అంటే. ఆయన అసలు ఆవిడ పేరు ఉట్టినే తలుచుకుంటుంటాడు, అన్నీ చెప్తాడు. ఎందుకు అలా పసిపిల్లల్లా వెళ్ళి చెప్పడం? లొంగిపోయి కాదు, ఆవిడ తనని అలా గెలుచుకుంది. ఇక్కడ సింహాసనంలో అధిష్ఠితురాలయ్యింది. తన ప్రేమతో ఆయన్ని గెలుచుకుంది. ఆయనకి మార్గదర్శకత్వం చేస్తుంది. ఆయన ఎప్పుడైనా పొరపాటు పడితే అలా చేయకండి, తప్పు, మీరు ఇలా ప్రవర్తించండి అని ఆయన జీవితాన్ని ఉద్ధరించే బాట చూపిస్తుంది. అందుకే భార్య కేవలం దాసి కాదు, ఆవిడ కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి. అందుకని
ఆవిడ ఎన్ని రకాలుగా సేవిస్తుందో, భార్యకు ఉన్నటువంటి స్థానం, స్త్రీకి ఉన్నటువంటి స్థానం ఎంత పరమ పవిత్రంగా ఆవిష్కరించారో చూడండి. శతరూప అంగీకరించిన తరువాత ఉత్తరక్షణ వివాహం, ముహూర్తం కుదిరింది కాబట్టి చేసేసాడు. చేసేస్తే బహుమతులు ఎవరిచ్చారో తెలుసా అండి? స్వయంభూ మనువు ఇవ్వలేదు, అత్తగారు ఇచ్చింది అల్లుడికి. ఇది ప్రేమ అంటే. మామగారు ఇవ్వడం కాదు, అత్తగారు మధుపర్కం ఇస్తుంది. మధుపర్కం ఇచ్చింది కాబట్టి అత్తగారికి అధికారం ఉంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? కర్దమ ప్రజాపతి లాంటి యోగి పురుషుడికి అత్తగారైనటువంటి శతరూప ఇచ్చిన బహుమానాల్లో ఏమున్నాయో తెలుసా? క్రీడా పరికరాలు ఉన్నాయి, ఆడుకునే ఆట వస్తువులు. అలా ఇవ్వడం ఏంటంటే, అంతే, అది మొదటి వివాహం, అలా ఇవ్వాలి. అందుకని ఇవ్వవచ్చా? ఏమిటంటే ఇవన్నీ అలాంటివన్నీ ఇచ్చారు అంటే, నేనైతే చేస్తాను, నా కూతురు పెళ్ళి అయినప్పుడు సారిలో ఓ క్యారం బోర్డు, చెస్ బోర్డు కొనిస్తాను. ఎందుకంటే నేను కర్దమ ప్రజాపతి గురించి చదువుకున్నాను కాబట్టి. అలా ఇవ్వాలి కాబట్టి, అలా ఇవ్వడం న్యాయం. మధుపర్కం ఇచ్చిన వాళ్ళు అలా ఇవ్వాలి. అందులో నా అల్లుడు కూడా సంతోషించాలి, అతను ఉల్లాసంగా ఉండాలన్న నా కోరిక ఉంది, నా భార్య కోరిక ఉంది కదా. అందుకని ఇస్తే తప్పు లేదు. అంటే నిజంగా అసలు మన వివాహాలు ఎలా ఉండేవో, ఎంత అందంగా ఉండేవో మీరు ఒకసారి చూడండి. అందుచేత అంతవరకు చాలా మా చర్చ అక్కర్లేదు దానికి. అందుచేత దాని మీద అలాంటి క్రీడా పరికరములతో సహా ఇస్తే చాలా సంతోషించి ఆమెని అప్పజెప్పి విడిచిపెట్టి వెళ్ళలేక ఇంత స్వయంభువమనువు, ఇంత ధర్మం తెలుసున్నవాడు, ఇంత అల్లుణ్ణి పొందినవాడు కన్నుల నీరు పెట్టుకుని భారమైన గుండెలతో వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళేట. మీకు శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం చెప్పనండి. పుట్టింట్లో ఉండగా ప్రేమ తల్లిది, నిజంగా కూతురు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నిజమైన శోకం గుండెల్లోంచి బయటకు వచ్చే బడబాగ్ని తండ్రిది. ఏడవలేక అంటే అప్పగింతల పీటల మీద లోపలికెళ్ళి కళ్ళ నీళ్లు తుడుచుకుని ముక్కు చీదుకుంటుంటే బాత్రూంలోకి వెళ్ళి, ఏంటంటే అని చెప్తారు మీరు, భలేవరే, ఆ ఏడవడంటే తప్పు కదా, మీరు మగవారు కన్నమని నీళ్ళు రావచ్చా అంటారు. ఆడపిల్ల వెళ్ళిపోతుంటే తండ్రి అంత బెంగ పెట్టుకుంటాడు, పైకి చెప్పుకోలేడు కానీ అన్నం తినడు. వెళ్ళిపోతుంది అన్న ఆలోచన వస్తేనే అబ్బాయి ఎందుకు లేదు అంత తొందరగా పెళ్ళి అనిపించి వాయిదా వేసేద్దాం అనిపిస్తుంది. ఆడపిల్లని పంపడం అంటే అంత కష్టంగా ఉంటుందండి, తండ్రికి అంత బెంగగా ఉంటుంది. మీరు లక్ష్మీ కళ్యాణంలో విందురు కానీ సముద్రుడు ఎంత బాధపడ్డాడో, ఎదా వస్తుంది కదా ఇంకొక వారం రోజుల్లో అసలు లక్ష్మీ కళ్యాణం, అప్పుడు చూద్దురు కానీ దాని అందం ఏమిటో అసలు. సరే, అందుచేత ఇంతటి స్వయంభవమనువు బెంగ పెట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళేట. మొదటి వివాహం ఎలా ఉండాలో అలాగే వర్ణించారు. తిరిగి వెళ్ళిపోతుంటే ఆయన వెళ్ళిపోతూ సరస్వతీ నదీ తీరంలో ఉన్నటువంటి మహాపురుషులందరినీ సేవిస్తూ తిరిగి వెళ్ళిపోతే ఆయన రాజధాని పేరు బర్హిష్మతి. అదో విచిత్రమైన ఊరు. దానికి బర్హిష్మతి అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఏ పేరు అనవసరంగా పెట్టడం వాళ్ళు. యజ్ఞవరాహమూర్తి నీటిలోంచి భూమిని పైకి తీయడం కోసమని నీటిలో తన యొక్క ముట్టె పెట్టి చాలాసేపు వెతికాడు. ఆ వెతకడంలో ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలు నానిపోయి, బాగా నానిపోయిన తర్వాత భూమి దొరకక ఆ వెతుకుతూ ఒకసారి తలపైకి పెట్టి ఇలా విదుపుతుండేవాడు. ఆ విదుపుతున్నప్పుడు ఒంటి మీద నానిపోయిన వెంట్రుకలు కొన్ని ఎగిరి పడ్డాయి. అవి పడిన ప్రదేశం ఏదో, దాని పేరు బర్హిష్మతి. ఆ పడిపోయిన వెంట్రుకలు భూమిలోకి వెళ్ళి అందులోంచి దర్భలు పైకి వచ్చాయి. ఆ దర్భలు ఇప్పటికీ ఆకుపచ్చగానే ఉంటాయి అక్కడ. ఆకుపచ్చని ఆ దర్భలతో నిరంతర యజ్ఞయాగాదులు చేసి శ్రీహరిని ఆరాధించేవాడు స్వయంభవమనువు. అటువంటి పట్టణం కనుక దానికి బర్హిష్మతి అని పేరు. అటువంటి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని స్వయంభవమనువు పరిపాలిస్తున్నాడు. అంటే ఎంత వైదిక కర్మాచరణము కలిగిన వాడో, ఎంతటి ఈశ్వర సంబంధం ఉన్నటువంటి ప్రదేశమునందు ఆయన ఉన్నటువంటి వాడో మీరు ఆలోచించండి. సరే, అందుచేత కొంతకాలం అయిపోయింది. ఈవిడ మహాసౌందర్య రాశి. ఒక్క మాట మీరు అర్థం చేసేసుకున్నారు కదండి. విశ్వవసు అంతటి వాడు ఆకాశం నుంచి కింద పడిపోయాడు స్పృహ తప్పి, అంతటి అందగత్తే. ఈవిడ కర్దమ ప్రజాపతిని సేవిస్తోంది. నేను ఇవాళ రేపు జరుగుతున్న పెళ్లిళ్ళ గురించి చెప్పను, ఎందుకంటే భాగవతం చెప్తున్న నోటితో అవి చెప్పడం నాకు అసహ్యం. కానీ మీరు ఒకటి ఆలోచించండి. ఇంత సౌందర్య రాశి అయిన భార్య భర్తకి ఉపచారం చేస్తోంది. ఆయన ఏం చేస్తున్నాడు? తపస్సు పాటిస్తున్నాడు, నియమములు పాటిస్తున్నాడు. భర్త తపస్సు పాటించి నియమములు పాటిస్తే భార్య ఏం చెయ్యాలి? ఆవిడ అవే పాటించాలి. ఆయన భూషయనం చేస్తున్నాడు, ఆవిడ భూషయనం చేస్తోంది. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, ఆవిడ ఆయనకి కావలసినటువంటి ఫలాలు, ఆ సమయానికి కావలసిన పువ్వులు, ఆ సమయానికి కావలసిన తేనె అందిస్తోంది. ఆయనకి బాహ్యస్మృతి లేదు, తపస్సు చేసుకుంటూ పొంగిపోతున్నాడు. ఈవిడ ఇటువంటి భర్త దొరికాడని పొంగిపోయి ఆయన అనువర్తిస్తోంది. ఒక రాచసౌధంలో పెరిగి దాసదాసీ జనము చేత సేవలందుకున్నటువంటి స్త్రీ తన భర్తకి సేవ చేయడానికి నిర్మానుష్యమైన ఒక ఆశ్రమములో భర్తకి సేవ చేయడంలో అలిసిపోయి, ఒక అంగరాగం లేదు, ఒక పన్నీటి స్నానం లేదు, కేశపాశమునకు సుగంధ తైలం లేదు, ఏమీ లేవు. ఆ తలస్నానాలు చేసి నల్లటి జుట్టు ఎర్రగా అయిపోయింది. అదంతా జటలు కట్టేసి ఆ జుట్టు జటలు కింద వేలాడుతోంది. ఆవిడ శుష్కించిపోయి శల్యం అయిపోయింది, అంత సన్నపడిపోయింది. ఒకనాడు దేవహూతి చూడడానికి ఎంత అందంగా ఉండేదో ఇప్పుడంతా శుష్కించిపోయింది. వ్యాసుల వారు ఎంత గొప్ప ఉపమానం వేశారో తెలుసండి. పార్వతీదేవి పరమశివుని సేవించినట్లు. ఆవిడ అపర్ణ అయితే అప్పుడు పరమశివుడు సంతోషించాడు. ఈవిడ అంతగా సృష్టించిపోయాక ఒకరోజు తపస్సులోంచి లేచి నడుస్తూ ఎందుకో ఇలా చూశాడు దేవహూతి వంక. ఆవిడ శరీరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఒకనాడు ఈవిడ సౌందర్యాన్ని వర్ణన చేశాను. నా కోసం తప్పించడంలో, నా కోసం పరిశ్రమించడంలో, నా కోసం ఇన్ని ఏర్పాట్లు చేయడంలో ఈవిడ ఇవాళ ఇలా అయిపోయింది.
అని, దేవహూతి నీ సేవలకి నేను సంతోషించాను, కాబట్టి ముందేది ధర్మము. ఇద్దరూ కలిసి ఈశ్వరార్చన నిపుణులయ్యారు. నీకు నా వలన తీరవలసిన కోరికేమి అని అడిగాడు. అంటే ఆవిడంది, ఒక సౌశీల్యవతురాలైనటువంటి స్త్రీ భర్త వలన ఏ సుఖాన్ని కోరుతుంది? సంతానవతి అయి తాను తల్లి కావాలని కోరుకుంటుంది. ఈశ్వర, మీరు నాకు పతిదేవులు, మీరు నన్ను కరుణించి నేను తల్లినయ్యేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించండి అని. అంటే వాళ్ళు ఎంత ధర్మబద్ధమైన కామమును అనుభవించారో చూడండి, తల్లి అగుట కొరకు. ఆయన అన్నాడు తప్పకుండా అని. ఆయన ఒక అందమైన మాట చెప్పాడు. నీకు నేను చూడడానికి ఇలా ఒక ఆశ్రమంలో జటలు కట్టుకుని ఉరప్పంజరం పైకొచ్చేసి ఒక నారపంచ కట్టుకుని ఎప్పుడు ఈ పంచభూతములను నిర్మించిన వాడు అక్కడతో ఊరుకోలేదు. పంచభూతములను నిర్మించి పిండాండములో 5 కర్మేంద్రియములను సృష్టించాడు. వీటికి ఏమి జ్ఞానం ఉండదు. కాళ్ళు, చేతులు 2, నోరు 3, మలద్వారము 4, మూత్రద్వారము 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలను సృష్టించాడు. అవే కన్ను, ముక్కు, చెవు, నాలుక, చర్మము. ఈ 5ంటిని సృష్టించాడు. ఇప్పటికి 15 అయ్యాయి. నేను నిరంతరము శ్రీమన్నారాయణుణ్ణి సేవించాను. అపారమైన భక్తితో యోగాన్ని అవలంబించాను. గొప్ప తపస్సు చేశాను. దాని చేత నాకు ఈశ్వరానుగ్రహంగా యోగశక్తి చేత కల్పింపబడవలసినటువంటి భోగోపకరణములు ఉన్నాయి. అవి సామాన్యులకు దొరికేటటువంటివి కావు. వాటిని నేను నా తపశ్శక్తితో సృజిస్తున్నాను. అవి ఇతరులకు కనపడవు కూడా. అటువంటి వాటిని చూడడానికి వీలైన దివ్య దృష్టిని నీకు ఇస్తున్నాను. చూడా భోగోపకరణములని దివ్య దృష్టిని ఇచ్చాడు. ఇస్తే ఆవిడ తెల్లపోయింది. ఒక పెద్ద భవనం ఒకటి వచ్చింది. ఆ భవనములో గొప్ప గొప్ప శయ్యామందిరములు. ఆ శయ్యామందిరమునకు ఏనుగుల యొక్క దంతములతో చేయబడినటువంటి కోళ్లు, వాటి మీద మంచి మంచి ఆస్తరణములు, వాటి మీద పరచబడినటువంటి వస్త్రములు, కట్టుకోవడానికి వీలుగా వేలాడుతున్నటువంటి పట్టు చీనాంబరములు, బంగారము వెండితో చేయబడిన స్తంభములు, వజ్ర వైఢూర్య మరకత మాణిక్యములు వాటికి తాపడం చేయబడ్డాయి. లోపల శయనాగారములు, మళ్ళీ బయటికి వచ్చేటప్పటికి ప్రాంగణములు, అంటే మనం ఇప్పుడు డ్రాయింగ్ రూము హాల్ అంటామే అటువంటి ప్రాంగణములు. అందులో అతిథులు వస్తే కూర్చోవడానికి కావలసినటువంటి దివ్యమైనటువంటి తల్పములు, తినడానికి కావలసినటువంటి మధురమైనటువంటి ఆహారములు, తాగడానికి కావలసినటువంటి పానములు, ఒక గొప్ప విమానము, అందులో మళ్ళీ ఒక శయ్య, అందులో కూర్చోవడానికి ఆసనములు, ఇవన్నీ కనపడ్డాయి. ఆవిడ తెల్లబోయింది. ఎక్కడ చూసినా పుష్పహారములు, వాటి మీద వాలి గండు తుమ్మెదలు చేస్తున్నటువంటి రొద, వాటిలోంచి పడుతున్నటువంటి తేనెబొట్లు, వాటి మించి వస్తున్న సువాసన అలా నిలబడిపోయిందంటే. ఈ స్థితిలో ఉన్న దేవహూతికి ఉత్తర క్షణంలో ఇవన్నీ కనపడ్డాయి. కనబడితే కర్దమ ప్రజాపతి అన్నాడు, దేవహూతి అదిగో బిందు సరోవరం, అందులో దిగి స్నానం చేసి బయటికి రా అన్నాడు. ఒక్కసారి ఆ శ్రీమన్నారాయణుడి కంటి వెంట పడిన ఆనంద బాష్పముల చేత ఏర్పడిన బిందు సరోవరమునందు ఆ దేవహూతి దిగి స్నానం చేసి పైకొచ్చింది. వచ్చేటప్పటికి పూర్వం దేవహూతి ఎంతటి సౌందర్యంతో ఉండేదో దానికి 10,000 రెట్ల సౌందర్యాన్ని పొందింది. అక్కడ ఒక 1000 మంది దివ్యమైన కాంతలు కనపడ్డారు. వాళ్ళు వచ్చి ఆవిడికి పట్టుపుట్టములు కట్టి, అంగరాగములు నలది, ఆవిడికి చక్కటి కేశపాశమును ముడివేసి, అందులో రకరకాలైన పువ్వులు పెట్టి, రకరకాలైన హారములను అలంకరించి, ఒక నిలువుటద్దం పట్టుకొచ్చి ఆవిడ ముందు పెట్టి, అమ్మా చూసుకోని సోయగం అన్నారు. అద్దంలో దేవహూతి తన సోయగాన్ని తాను చూసుకుని వెంటనే తన భర్తని స్మరించినది. ఎంత ధర్మం ఉందో చూడండి. అందులో అంతకన్నా నేను వ్యాఖ్యానం చేయక్కర్లేదు. భర్తని స్మరించినది. ఉత్తర క్షణం కర్దమ ప్రజాపతి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై మనం ఎవరు అనుభవించని భోగములను అనుభవిద్దాం దా అన్నాడు. అని విమానం ఎక్కించాడు. ఆ విమానం ఎటువంటి విమానమో తెలుసా అండి? ఏదో ఏసీతోటి వాటితోటి భూమి మీద ఉండే ఇల్లు కాదు. అది సమస్త లోకముల మీద ఎవరికీ కనపడకుండా తిరగగలిగినటువంటి విమానం. అటువంటి విమానంలో వాళ్ళు తిరుగుతున్నారు. తిరుగుతూ ఆ భోగములను అనుభవిస్తూ, ఆ మధుర పదార్థములను సేవిస్తూ, ఇద్దరూ ఆనందంగా క్రీడిస్తూ ఆ విమానము మేరుపర్వత శిఖరముల మీద దిగింది. దిగితే దాని చర్యలలోకి వెళ్ళారు. అక్కడ గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు ఆ మేరుపర్వతాన్ని చుట్టి వస్తుంటాయి. గ్రహాలన్నీ ఎప్పుడు మన సత్యనారాయణ వ్రతంలో సుబ్రహ్మణ్య శర్మ గారు ఆవాహన చేశారు కదా, రాహుకేతువులు తప్ప మిగిలిన వాళ్ళందరూ ప్రదక్షిణ ప్రసరంగా వస్తుంటారు. ఆ మేరుపర్వత చర్యలలో దేవహూతితో కలిసి కొన్ని సంవత్సరములు అలా భోగములను అనుభవిస్తూనే ఉన్నాడు. ఆ విమానములలో తిరుగుతూనే ఉన్నాడు. సంసారము కూడా అంతే, భోగములను అనుభవిస్తూనే ఉన్నాడు. అలా అనుభవిస్తూ ఉండగానే వాళ్ళకి 9 ఆడపిల్లలు పుట్టారు. 9 ఆడపిల్లలు పుట్టిన తర్వాత 9వ పిల్ల పుట్టిన తర్వాత కర్దమ ప్రజాపతి అన్నాడు, మనం ఎన్నాళ్ళ నుంచి భోగం అనుభవిస్తున్నామో నీకు గుర్తుందా దేవహూతి అన్నాడు. అంటే ఆవిడంది, అయ్యో క్షణంలా గడిచిపోయిందండి సమయం. 9 ఆడపిల్లలు పుట్టేశారు, పెద్ద పిల్ల పెళ్ళిడికి వచ్చేస్తోంది. జ్ఞాపకమే లేదు చూసారా, కాలము క్షణంలా గడిచిపోయింది. సంసార భోగమునందున్న వాడికి అలాగే గడిచిపోతుంటుంది. కాలము నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. వృద్ధాప్యం వచ్చేస్తుంది, కొడుకు ఉద్యోగం రావాలి, మనవణ్ణి చూడాలి, కోరికలు కోరుతూనే ఉంటాడు. కాలం నడిచిపోతుంది, శరీరం జర్జరీభూతం అయిపోతుంది. కర్దమ ప్రజాపతికి మనకి తేడా ఎక్కడా? ఇన్ని భోగములను అనుభవిస్తూ ఇవి భోగములు కాదని మనసులో నిరంతరము తలుచుకుంటున్నాడు. వైరాగ్యము బాగా ఏర్పడుతోంది. అస్తమానం భార్య దగ్గరికి వెళ్ళి ఏమిటి భోగాలని ఆయన ఏం అనలేదు, అలా అనక్కర్లేదు కూడా. ఇక్కడ ఉండాలంతే వైరాగ్యం.
అది పండు పండిన నాడు భార్యకి చెప్పి వెళ్ళిపోవాలంతే, అప్పటి వరకు చెప్పక్కర్లేదు కూడా. అందుకని ఆయన అన్నాడు, చాలా అనుభవించిన భోగాలు ఇవే, మార్చి 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 అనుభవిస్తామంతే. ఇలా అనుభవిస్తూ పోతే ఒకనాడు కాలమునందు ఈ శరీరం పడిపోతుంది, అప్పుడు మనం ఉద్ధరించబడం. అందుకని దేవహూతి, నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతున్నాను. నీ తండ్రికి నేను వివాహ సమయంలో మాట ఇచ్చాను, సంతానము కలిగే వరకే దేవహూతితో ఉంటానని. 90 ఆడపిల్లలు పుట్టారు. అందుకని నేను వెళ్ళిపోతున్నాను సన్యాసానికి. ఎందుకని అంటే లోపల వైరాగ్యం బలపడినది. ఎందుచేత? నిరంతరము భోగం ఇది కాదని పరిశీలన చేయుట చేత. అందుకని సన్యాసానికి వెళ్ళగలిగాడు. ఇప్పుడు చూడండి గృహస్థాశ్రమాన్ని ఎలా వాడుకోవాలో వాడాడు కర్మ ప్రజాపతి. ఇదే నేను ముందు చెప్పిన ఉపోద్ఘాతం. అయితే అది వదిలిపెట్టేసి అవన్నీ ప్రసరిస్తున్న శరీరం ఏదుందో ఆ శరీరమును పట్టుకుని ఇది ఏం ఆశ్చర్యమయ్యా, ఇద్దరం కలిసే భోగం అనుభవించాం, ఇద్దరం కలిసే సుఖాలు అనుభవించాం, ఇద్దరం కలిసే విమానంలో తిరిగాం, ఇద్దరం కలిసే పిల్లల్ని కన్నాం. నువ్వు పైకి చెప్పలేదు, భోగం అనుభవిస్తున్నప్పుడల్లా ఇది భోగము కాదని లోపల పరిశీలన చేశావు. ఇంత వైరాగ్యానికి వచ్చేసావు. వచ్చేసి నేను సన్యాసం తీసుకుంటానని వెళ్ళిపోతున్నావు. నీ వంటి మహాత్ముడితోనే నేను ఇంతకాలం ఉన్నాను, నాకు అసలు ఏ ఆలోచనే రాలేదు. అందుచేత అసత్పురుషుడితోటి ఉన్నంత మాత్రము చేత భోగమునందు ఉండిపోవడం సహజం. సత్పురుషుడితో కలిసి నేను సంసారము చేస్తూ కూడా నీకున్న ఆలోచన నాకు రాకుండానే నా జీవితం వెళ్ళిపోతోంది. నువ్వేమో పండిపోతున్నావు. పండిపోయి ఇవి భోగములు కాదు తుచ్చములు అని స్థిర నిర్ణయానికి వచ్చేసి గొప్ప వైరాగ్య సంపత్తితో వెళ్ళిపోతున్నావు. నిన్ను ఆపను. ఎందుకని? నువ్వు పండిపోవడమే కావలసింది. పండాలి గృహస్థాశ్రమంలోకి వచ్చినందుకు. కానీ ఒక్క కోరిక, నాకు 90 ఆడపిల్లల్ని ఇచ్చావు, ఇప్పుడు వీళ్ళకి యోగ్యమైన వరుల్ని తేవాలి. నేనా ఆడదాన్ని, నాకా ఏమీ తెలియవు. ఇన్నాళ్ళు నీ వెనక నీ నీడలో పుచ్చుకోవడం మానేస్తుంది, నోటి వెంట మాట రావడం ఆగిపోతుంది. అప్పుడు వీడు ఒక శయ్యాగతుడై ఉండిపోతాడు. ఎందుకని? అసలు తత్వ విచారణ తానెన్నడూ చెయ్యలేదు. నేను నాది ఈ 2 మాటలు పట్టుకున్నాడు. తను ఎంత అశాశ్వతమో తన చుట్టూ ఉన్న అనుబంధములు అంత అశాశ్వతములే అని తెలుసుకోలేకపోయాడు. ఊరికే పాపకర్మలన్నీ చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. కానీ ఇప్పుడు ఈ పాపకర్మల యొక్క ఫలితమును అనుభవించవలసిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున ఏ దర్శనం అవుతుందో తెలుసా? దూతలు వస్తారు, యమదూతలు. వాళ్ళ ఆకారములు పరమ భయంకరములై ఉంటాయి. ఆ ఆకారములను చూస్తూనే కనుగుడ్లు అలా నిలబడిపోతాయి. భయమును పొందేస్తాడు. ఒకే ఒక ప్రాణవాయువు మిగిలిపోతుంది. అది పరిగెత్తి 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 ఎటు నుంచి వెళ్ళిపోవాలో తెలియక కళ్ళల్లోంచి వెళ్ళిపోవచ్చు, చెవుల్లోంచి వెళ్ళిపోవచ్చు, ముక్కులోంచి వెళ్ళిపోవచ్చు, అపానద్వారంలోంచి వెళ్ళిపోవచ్చు, ఎటు నుంచో అటు నుంచి నిర్గమిస్తుంది. నిర్గమించిన తర్వాత భటులు పట్టుకుంటారు ఆ సూక్ష్మ శరీరాన్ని, పట్టుకుని తీసుకెళ్లడం మొదలు పెడతారు. తీసుకెళ్లేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? నీవు చేసిన పాపముల చిట్టా చెప్పి తీసుకెళ్తారు. వాళ్ళే నిష్కారణంగా తీసుకెళ్లారు. నీకు శరీరం ఇస్తే, ఇంద్రియములనిస్తే, తెలుసుకోగలిగిన బుద్ధినిస్తే, వెనక్కి తిరిగి ఈశ్వరుడిని నువ్వు చూడలేదు. చూడకపోవడం వల్ల ఏమైంది? నిన్నిప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా? నడు అని మండిపోతున్న ఇసక మీద గాఢాంధకారంలో నీటి చుక్క ఇవ్వకుండా వీపు మీద కొరడాలు కొడుతూ కొన్ని రోజుల పాటు నడిపించి తీసుకుని వెడతారు. తీసుకెళ్లి కాలిపోతున్నటువంటి ఇనప స్తంభమునకు వేసి కట్టేస్తారు సూక్ష్మ శరీరాన్ని. దానికి ఒక శరీరం ఇస్తారు. అది తప్తమైపోతుంటుంది చేసిన పాపానికి. అప్పుడు ముంతురు తప్తతోయముల మొత్తురు ఉగ్ర గదాసిధారలన్ త్రింతురు పొట్ట ప్రేవులు వధింతురు మీద నిభేంద్ర పంక్తి నొప్పింతురు ఘోరభంగి కంపింతురు పముల కరిపింతురు పముల చేత బిట్టు ద్రొబ్బింతురు మీద గుండ్లు తిరిపింతురు దేహము కోసి కండలం. అగ్నిహోత్రంలో పారేస్తారు. అక్కడే కట్టేసి కత్తి తెచ్చి శరీరపు కండ కోసి తినరా అని మనకే పెడతారు. అప్పుడు ఆ కండ తానే తింటాడు. లేకపోతే కొంతమందిని కూర్చోబెట్టి కండలు కోసుకు తినండి అంటే వాళ్ళు ఆ కండలు కోసుకుని తింటుంటారు. చేసిన పాపమును చెప్తారు, చెప్పి శిక్ష వేస్తుంటారు. ఆనాడు నువ్వు చేసిన పాపము యొక్క ఫలితమును కిందనున్న వాళ్ళు అనుభవిస్తుంటారు సుఖముగా. పాపమునకు ఫలితమును నువ్వు ఒక్కడివి అనుభవిస్తుంటావు. ఇలా అయిపోకుండా ఉండాలంటే అమ్మా ఒక్కటే ఒక మార్గం ఉన్నది. ఏమిటో తెలుసా? అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనము చేయలేరు. అది యథార్థం. కాబట్టి మహానుభావుడు ఆ కపిల మహర్షి జన్మిస్తే నమస్కరించి చతుర్ముఖ బ్రహ్మగారు పొంగిపోతే ఆయన వెళ్ళిపోయిన తరువాత కర్దమ ప్రజాపతి తనకు కలిగినటువంటి 9 మంది కుమార్తెల్ని ఎవరికిచ్చి దానం చెయ్యాలి అంటే, మళ్ళీ ఇంటి పెద్దగారు తండ్రి గారు బతికున్నాడు ఇంకా చతుర్ముఖ బ్రహ్మగారు, ఆయన పేరు మీద పడుతోంది శుభలేఖ. ఆయన నిర్ణయించవలసిన వారు ఇంటి పెద్ద ఆయనకి చెప్పాలి. నాన్నగారు ఎవరికి ఇవ్వనండి మా పిల్లల్ని అని అడగాలి. ఒరే ఫలానా వాళ్ళకి ఇవ్వరా అని ఆయన అనుభవంతో చెప్పాలి. గృహస్థాశ్రమం ఎలా ఉంటుందో కర్దమ ప్రజాపతి జీవితం అలాగే ఉంటుంది. చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు, నీకు కలిగిన 90 పిల్లల్ని 90 ఋషులకి ఇచ్చి పెళ్లి చేయి అన్నారు. అంటే మరీచి మహర్షికి కళ అనబడే కుమార్తెనిచ్చారు. అత్రి మహర్షికి అనసూయనిచ్చి వివాహం చేశారు. అంగీరసునకు శ్రద్ధ అనబడేటటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. పులశ్చనకు హవిర్భవు అనబడేటటువంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. పులహునకు గతి, క్రతువునకు క్రియ, భృగువుకు ఖ్యాతి, వశిష్ఠునకు అరుంధతి, అధురువునకు శాంతి. 90 ఋషులకి 90 కన్యల్నిచ్చి కన్యాదానం చేశాడు. చేసిన తర్వాత తను సన్యసించి వెళ్ళిపోయే ముందు లోపలికి వెళ్ళి చంటి పిల్లవాడు
ఆ పడుకునున్నాడు కపిలుడు. ఆయన ఎవరో కర్దముడికి తెలుసు. అందుకని చంటి పిల్లవాడిగా ఉన్నటువంటి పిల్లడి ముందు తండ్రి నమస్కరించి స్తోత్రం చేస్తున్నాడు. మహానుభావ, మీరు ఎందుకు జన్మించారో నాకు తెలుసు. మీరు శ్రీమన్నారాయణుడు, నన్ను ఉద్ధరించడానికి జన్మించారు. నాకు పితృ రుణం తీరదు కొడుకు పుట్టకపోతే. అందుకని కొడుకుగా పుట్టి నన్ను పితృ రుణం నుంచి ఉద్ధరించారు. అసలు మీ యొక్క సౌజన్యానికి హద్దు లేదు. తండ్రి మీకు నమస్కారం అన్నాడు. అంటే ఆయన అన్నారు, ఇతపూర్వం నేను ఒకసారి ఈ భూమండలం మీద జన్మించి సాంఖ్యం అనేటటువంటి వేదాంతాన్ని బోధ చేశాను. సాంఖ్యం అంటే తత్వం ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పడం, ఆ సంఖ్యతో నిర్ణయించి చెప్పడం. ఆ సాంఖ్యము చెప్పాను, కానీ లోకం మరిచిపోయింది. మళ్ళీ సాంఖ్యము చెప్పడం కోసం నీకు కొడుకుగా పుట్టాను. నీకు మాట ఇచ్చాను నీకు కొడుకుగా పుడతానని. మాట తప్పలేదు, నీకు కొడుకుగా పుట్టాను. నాయనా, నువ్వు సన్యసించి వెళ్ళిపో, నువ్వు మోక్షాన్ని పొందుతావు. అంటే ఆయన అన్నారు, నా భార్య నీకు తల్లి అయినటువంటి దేవహూతిని స్వామి నువ్వు ఉద్ధరించాలన్నారు. తప్పకుండా ఉద్ధరిస్తానన్నారు. పెరిగి పెద్దవాడయ్యాడు కపిల మహర్షి. తపస్సు చేసుకుంటున్నాడు ఆ బిందు సరోవరంలో కూర్చుని. ఆ 9 పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి. మహానుభావుడు ఇచ్చినటువంటి భోగోపకరణములన్నీ ఎక్కడున్నాయో తెలుసా అండి? కర్దమ ప్రజాపతి ఇచ్చిన భోగోపకరణములు అక్కడే ఉన్నాయి. అన్ని భార్యకి ఇచ్చి వెళ్ళాడు. ఇన్ని భోగోపకరణముల మీద వైరాగ్యం పుట్టింది భర్త వెళ్ళిపోగానే. నా భర్త అంతటి స్థితిని పొందాడు, నేను ఇంకా ఈ సంసార రంపటమనందు పడిపోయి ఉండిపోయాను, నేను కూడా ఉద్ధరింపబడాలి. అందుకని ఇప్పుడు దేవహూతి కపిల మహర్షి దగ్గరికి వెళ్ళింది, కొడుకు దగ్గరికి వెళ్ళి ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. ఈ సంసారంలో ఉన్నవాడు ఒక స్థితికి వెళ్ళిన తరువాత అడగవలసిన మాట. నేను ఇంతకాలం మొహాంధకారంలో పడిపోయాను. ఈ ఇంద్రియముల యొక్క సుఖములే సుఖములు అనుకుని ఈ సంసారమునందు ఉండిపోయాను. నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. కాలమునందు నాకు కూడా సమయం అయిపోతోంది. నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్వమును నాకు బోధ చెయ్యి అని అడిగింది. అడిగితే మహానుభావుడు కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీన్ని కపిల గీత అంటారు. ఈ కపిల గీత వింటే ఏమవుతుంది అంటే, కపిల గీత విన్నటువంటి వాళ్ళకి ఇంతకాలము నుంచి ఏది చూసి సత్యమని భ్రమించారో ఆ సత్యము కాదన్నటువంటి వైరాగ్య భావన ఏర్పడడానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది. కపిలుడు దేవహూతికి చెప్పాడు, దేవహూతి విని మోక్షం పొందేసింది అని పూర్తి చేసేసాడు అనుకోండి వ్యాసుడు. మీరు నేను అభ్యంతర పెడతామండి? ఏమీ అభ్యంతర పెట్టాం. భగవద్గీత కృష్ణ భగవానుడు చెప్తే ఒక్క అర్జునుడికి వినపడింది, అలాగే దేవహూతికి వినపడిందండి అన్నాడు అనుకోండి. మీరు నేను ఈ ఆఖ్యానం విని ఏమిటి ఉద్ధరింపబడతాన్నటువంటి వాళ్ళు ఎవరైనా మహాపురుషులు ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మనలో ఎవరైనా కర్దమ ప్రజాపతి స్థాయిలో ఉన్న వాళ్ళ ఉన్నామా? పెద్దలు నిర్ణయించిన వివాహానికి వారసులుగా వస్తూ కర్దమ ప్రజాపతి స్థాయిలో ఉన్నామా? లేం. ఏమో మీ సంగతి నాకు తెలియదు, మీరు మహాత్ములు, మీరు కర్దమ ప్రజాపతులేమో. నేను మాత్రం దేవహూతి స్థాయిలో ఉన్నాను. కాబట్టి ఇప్పుడు అసలు వినవలసినది ఏది? ఇందులో కపిల గీత వినాలి. ఇప్పుడు కపిలుడు చెప్తున్న మాటలు వినాలి. కపిలుడు చెప్తున్న మాటలు వింటే దేవహూతికి ఏదైందో అది మనకు అవుతుంది కదా. ఆ తర్వాత దేవహూతి ఏం చేసింది, దేవహూతికి ఏం జరిగింది, కాబట్టి నీకు అదే జరుగుతుంది. అంతే కదండి తీర్పు. కాబట్టి ఇప్పుడు కపిలుడు ఏ ప్రసంగం చేస్తున్నాడో ఆ ప్రసంగం చాలా విలువ కలిగినటువంటి ప్రసంగము. ఇప్పుడు అమ్మకి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన అన్నాడు, అమ్మా